ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. దేవుడి లేఖనము తన వినికిల్లో ఆలకించుగాక. దేవుడు ఎఫెసీ సంఘమును గురించి చెబుతున్నాడు. ఎఫెసీ సంఘమునకు లేఖన రాస్తూ ఎఫెసీ సంఘము ఒక కార్యము చేసింది. ఏ కార్యం అంటే అపోస్తలను కనుగొన్నది. కొంతమంది మేము అపోస్తులం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళని పరీక్షించినప్పుడు వారు అపోస్తులు కాదు, అపోస్తులు అన్నటువంటి విషయాన్ని కనుగొన్నారు. లోకములో అబద్ధ అపోస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. మనం గమనించినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అనేక మంది అబద్ధ అపోస్తులు బయలుదేరి ఉన్నారు, అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి. వారందరినీ కనుగొనాలి అంటే ఏం కావాలి? నీకు దేవుని యొక్క జ్ఞానము కావాలి. దేవుని యొక్క జ్ఞానము లేకుండా, లేఖన జ్ఞానం లేకుండా, వాక్య జ్ఞానం లేకుండా, దైవ జ్ఞానము లేకుండా అబద్ధ బోధకులను, ప్రవక్తలను, అపోస్తులను కనుగొనలేవు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అడుగుడి. దేవుని దగ్గర విస్తారమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము పొందుకోగలిగితే, లేఖన జ్ఞానం ఉంటే, దైవ జ్ఞానమును పొందుకోగలిగితే నీవు వారిని గుర్తించగలిగి వారిలో నుండి తొలగిపోతావు. అలా తొలగిపోకుంటే నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఇన్నేళ్ళ నీ నిరీక్షణ, ఇన్నేళ్ళ నీ ప్రార్థన, ఇన్నేళ్ళ నీ ఆత్మీయ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అలా